ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. మేడం నాకు ఒక పైన బట్ట ఉంది, పొట్ట ఉంది. ఇప్పుడు పెళ్లికి వచ్చిన బాధలు ఇవన్నీ కాదు మేడం. సెట్ అయిందా మరి? మ్యాచ్ సెట్ అయిందా? అసలు నాకు ఈ ఏజ్ లో పెళ్లి అవుతుందా అనుకున్నా గానీ కోతి కొబ్బరి చిప్ప దొరికింది అన్నంత. లేట్ ఏజ్ అయినా కూడా మీకు మంచి అమ్మాయి దొరికింది, మంచి మ్యాచ్ వచ్చింది, ఇందులో బాధే ఉంది. అదే మేడం బాధ, ఆ అమ్మాయి దొరకడమే బాధ. నాకు వీడియో కాల్ చేసేది కాదు. షాపింగ్ కి తీసుకెళ్దామంటే షాపింగ్ కి బయటికే రాకపోయేది కదా మేడం, కానీ ఆన్లైన్ షాపింగ్ చేసేది. ఆమెకు విండో షాపింగ్ బాగా ఇష్టం. ఎట్లా అంటే అసలు దాదాపు షాపింగ్ లకు 1,50,000 పెట్టుంటా మేడం. దాదాపు 4 లక్షలు ఖర్చు పెట్టినా మేడం. ఒకసారి ఏమైందంటే షాపింగ్ కి వెళ్తున్నా అని చెప్పింది మేడం ఒక దగ్గరికి. నేను సడన్ సర్ప్రైజ్ ఇద్దామని చెప్పి ఒక బొకే పట్టుకుని మంచి షూ, ఇన్షర్ట్ అంతా. ఎట్లా అంటే ఇంకా నాకు ఆ సిచ్యువేషన్ చూస్తే నేను జోకర్ గా లాగా అనిపిస్తున్నా. సడన్ గా షాపింగ్ వాళ్ళ చెల్లి ఆమె వెళ్తున్నట్టున్నారు మేడం. సడన్ గా పిలిచినా మేడం, ఆమె పేరు పెట్టి పిలిచారు. నాకు తిరిగిన వెంటనే నాకు దిమ్మ తిరిగిపోయింది. ఊరిని అమ్మాయి ఏమైనా మేకప్ వేసుకుని మోసం చేసిందా, లేకపోతే ఫిల్టర్స్ వేసుకొని కనిపించిందా ఏంటి? అది నాకు పిల్లగా లేదు. నాకు నచ్చిందేమో వాళ్ళ చెల్లి, కానీ పెళ్లి చేసుకోవాల్సిన అమ్మాయి మాత్రం వాళ్ళ అక్క. నాకు కొంచెం తెలుసుకున్నా, అలా చుట్టుపక్కల కొంచెం అడిగి తెలుసుకుంటే ఆమె ఏజ్ ఎక్కువ అని చెప్పి ఎట్లనో లాగా మేనేజ్ చేసి పెళ్లి చేయాలని. నమస్తే, వెల్కమ్ టు లీగల్ టాక్ విత్ అనుష. ఇవాళ మన గెస్ట్ అడ్వకేట్ శివకుమార్ చారి గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే సార్. సో మనం ఎవ్రీ వీక్ తెలిసిందే కదా, బాధితుల తరఫు నుండి వాళ్ళ సమస్యను తీసుకొని దానికి సొల్యూషన్ అండ్ సజెషన్, లీగల్గా కానీ మోరల్గా కానీ మన వల్ల ఏదైతే అది చేస్తున్నాం. సో మన షో కూడా ఆదరణ పెరిగింది. సో ఈ సందర్భంగా ప్రేక్షకులకు ఒక విన్నపం అండి, దయచేసి మీరు మీ సమస్యను వాట్సాప్ ద్వారా మాత్రమే తెలియజేయండి. తప్పకుండా లీగల్ సమస్యలు మాత్రమే మా దృష్టికి తీసుకురండి, ఎందుకంటే చాలా వరకు కౌన్సిలింగ్ బేస్డ్గా కూడా మీ సమస్యలను తీసుకొస్తున్నారు, ఓపిక్గా మేము వింటూ ఉన్నాం. బట్ మన ప్రోగ్రామ్ వచ్చి కేవలం లీగల్ సమస్యలకు మాత్రమే సొల్యూషన్ ఇచ్చే ప్రోగ్రామ్ అండి. ఇదొక్కటి దృష్టిలో పెట్టుకోండి సార్. మనకి ఒక కాలర్ ఉన్నారు, ఒక 2 వీక్స్గా ఒక అబ్బాయి రెగ్యులర్గా అడుగుతున్నారు. ఆ కాల్ ఈరోజు తీసుకుందాము. You have called speaking to someone else. You can wait or call again later. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి మరొక కాల్లో బిజీగా ఉన్నారు, మీరు వేచి ఉండండి లేదా తిరిగి మళ్ళీ హలో హలో నాగరాజు గారా అండి? అవును మేడం. నమస్తే అండి, లీగల్ టాక్ అనుష అండి. లీగల్ టాక్ ప్రోగ్రామ్ నుండి చేస్తున్నాను. మీరు మెసేజ్ చేశారు కదా, మీ సమస్య ఏంటో చెప్పండి. మనం ఇప్పుడు షోలో ఉన్నాము, అడ్వకేట్ గారు కూడా ఉన్నారు. మీ ప్రాబ్లం ఏంటో క్లియర్గా చెప్పండి. మేడం థ్యాంక్ యూ మేడం, మెసేజ్ చూసి కాల్ చేసినందుకు. నా పేరు నాగరాజు మేడం. ఓకే, నాది ఒక చిన్న సమస్య ఉంది మేడం, మీరు కొంచెం ఓపిక వింటానంటే చెప్తాను మేడం. తప్పకుండా అండి, చెప్పండి. ఏంటి ఇష్యూ ఏంటి చెప్పండి. మేడం నాకు ఒక 39 ఇయర్స్ ఉంటాయి మేడం ఇప్పుడు. అయితే ఇప్పటి వరకు నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ కూడా లేదు మేడం. ఇప్పటి వరకు గర్ల్ ఫ్రెండ్ లేదు, బైక్ మీద ఎక్కించుకొని తిరిగినవని కూడా కాదు. ఏజ్ ఎక్కువ ఉందని చెప్పేసి మా ఫ్రెండ్స్ నట్టుగాడు అని కూడా అంటున్నారు మేడం. నేను ఆ మాటలు భరించలేకపోతున్నా మా ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు నాకు ఒక బట్టతల ఉంది మేడం, పైన బట్ట ఉంది, పొట్ట ఉంది. ఈ ఏజ్ లో ఏజ్ ఎక్కువ అయిపోతుంది అని చెప్పి పెళ్లి చేసుకోవాలని మా ఇంట్లో ఒత్తిడి. ఇప్పుడు పెళ్లికి వచ్చిన బాధలు ఇవన్నీ కాదు మేడం. ఎట్లనో అట్లా కష్టపడి ఒక సంబంధం వచ్చింది మేడం. ఏదో నేను ఆడ ఈడ సెర్చ్ చేసుకుంటా ఉంటే ఒక సంబంధం వచ్చింది. ఓకే, సంబంధం వచ్చింది, మంచిగానే ఉంది అమ్మాయి. ఓకే, అంతా మంచిగానే ఉంది. కానీ ఎట్లా వచ్చింది మ్యాచ్? ఎట్లా వచ్చింది? ఒక బ్రోకర్ ద్వారా వచ్చింది మేడం. మ్యారేజ్ బ్రోకర్స్ ఉంటారు కదా, మ్యారేజ్ బ్యూరో ఓకే ద్వారా వచ్చింది మేడం. సెట్ అయిందా మరి? మ్యాచ్ సెట్ అయిందా? అది
అది సెట్ అయింది కానీ ఒక రకమైన పరిస్థితిలో ఉన్నా మేడం, నేను ఎవరికి చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నా. ఓకే, ఏం జరిగిందో చెప్పండి. మేడం నాకు అమ్మాయి ఫోటో చూసిన మేడం, బాగుంది, నచ్చింది. అసలు ఇంత అందమైన అమ్మాయి నాకు దొరకడం చాలా అదృష్టంగా ఫీల్ అయినా మేడం. అసలు నాకు ఈ ఏజ్ లో పెళ్లి అవుతుందా అనుకున్నా గానీ ఇంత అందమైన అమ్మాయి దొరికింది. నేను అసలు ఇంకా కోతి కొబ్బరి చిప్ప దొరికింది అన్నంత హ్యాపీగా ఫీల్ అయిపోయినా మేడం. మంచిదే కదా, మంచిగా లేట్ ఏజ్ అయినా కూడా మీకు మంచి అమ్మాయి దొరికింది, మంచి మ్యాచ్ వచ్చింది, ఇందులో బాధే ఉంది. అదే మేడం బాధ, ఆ అమ్మాయి దొరకడమే బాధ నాకు. అయ్యయ్యో, అట్లాంటి కాదు, అసలు నన్ను ఏం చేసిందంటే. ఇప్పుడు మీ మ్యారేజ్ అయ్యిందా, అవ్వబోతోందా, ఏంటి? కాదు మేడం, అవ్వలేదు, అవ్వబోతుంది. కానీ అమ్మాయితో నాకు వద్దు అనేటట్టు అయిపోయింది పరిస్థితి. అమ్మాయితో మ్యాచ్ వద్దా, పెళ్ళొద్దా? పెళ్ళొద్దు, కానీ ఏమైందంటే మేడం, కొంచెం ఓపిక వినండి మేడం. వింటా కానీ ఎన్ని రోజులు ఉంది ఇంకా మ్యారేజ్ కి? నాకు ఇంకో 4 months ఉంది మేడం. ఇంకా 4 months ఉంది. 4 months ఉంది. ఓకే, పెళ్లి కాలేదు కదా, ఇంకేంటి బాధ? కాలే మేడం, ఏమైందంటే ఫోటో చూసిన మేడం, బాగా నచ్చింది నాకు. నచ్చింది, నేను ఏం చేసిన అంటే మా ఫ్రెండ్స్ మా రిలేటివ్స్ ఇద్దరిని తీసుకెళ్లి పెళ్లి చూపులకు పోయినా మేడం. ఓకే, పెళ్లి చూపులకు వెళ్ళారు. పెళ్లి చూపులకు పోయినా. ఆ అమ్మాయి ఎంతసేపు ఒక 2 minutes లో ఇట్లా వచ్చి వెళ్ళిపోయింది మేడం. మెరుపుతీగా ఏంటి? మెరుపుతీగ లాగా వెళ్ళిపోయింది. అదేదో సినిమాలు ఉంటది కదా మేడం, వచ్చిపోమ్మ మెరుపుతీగ అన్నట్టు. ఓకే, అట్లా వచ్చి వెళ్ళిపోయింది మేడం. కానీ ఇక ఫోటోలో చూసింది, నేను చూసినంత వరకు అయితే చాలా బాగా నచ్చింది మేడం నాకు. ఓకే, నేను చూసిన ఎట్లనో కొంచెం ఫోన్ నెంబర్ తీసుకున్న తర్వాత నేను మాట్లాడుకున్నా మేడం. రోజు ఒక గంటకు, రోజు ఒక గంట 2 గంటలు అట్లా మాట్లాడేటాను మేడం. మంచిగానే మాట్లాడేది మేడం, వాయిస్ కూడా చాలా బాగుంటది. ఓకే. ఇక ఏమైందంటే ఎప్పుడన్నా బయటికి వెళ్దామంటే మా ఇంట్లో చాలా స్ట్రిక్ట్, అది ఇది అని చెప్పేది. అమ్మో, నేను చాలా పద్ధతి గల అమ్మాయి, మంచి పతివ్రత దొరికిందని ఫీల్ అయినా మేడం. ఓకే. అసలు నాకు ఆనందానికి అవధులు లేవు మేడం. నీకు ఎట్లా చెప్పాలో అంత ఇంకా చెప్పలేని మాటల్లో, అంత సంతోషంగా ఉండేవాళ్ళం. సింగిల్ కష్టాలేమో సార్ ఇవన్నీ. మేడం, ఎంత 39 years కి ఇప్పటి వరకు ఒక గర్ల్ ఫ్రెండ్ అమ్మాయిని ముట్టుకునే లేదు మేడం. అట్లాంటిది ఇంత అందమైన అమ్మాయి దొరికిందని ఆనందం నాకు చాలా ఉండే మేడం. ఇంకేమైందంటే ఇక్కడ ఫోన్ నెంబర్ తీసుకున్నా, ఇట్లనే మాట్లాడుతున్నా మేడం, వీడియో కాల్ ఎప్పుడు చేసేది కాదు మేడం. పద్ధతి అయిన అమ్మాయి అని చెప్పారు కదా మీరు ఆల్రెడీ. పద్ధతే కుంభముంచినట్టుంది మేడం, నాకు అదే అర్థమైతలేదు. ఓకే. ఫోన్ వీడియో కాల్ చేసేది కాదు, ఎక్కడికన్నా బయటకు పోదామంటే బయటకు వచ్చేది కాదు, కానీ ఫోన్ మాట్లాడేది మంచిగానే. మా ఇంట్లో వాళ్ళు అది ఇది అని చెప్పేసరికి మంచి ఫ్యామిలీ, చాలా అదృష్టవంతుందని అనుకున్నా. ఓకే. నాకు షాపింగ్ కి తీసుకెళ్దామంటే షాపింగ్ కి బయటికి రాకపోయేది కదా మేడం, కానీ ఆన్లైన్ షాపింగ్ చేసేది. ఆమెకు విండో షాపింగ్ బాగా ఇష్టం. ఓకే. విండో షాపింగ్ చేసుకొని నాకు లింకులు పంపించేది, నేను పేమెంట్ పంపించేటాను మేడం. సూపర్. బాగా షాపింగ్ చేసింది. ఎట్లా అంటే అసలు దాదాపు షాపింగ్ లకు 1,50,000 పెట్టుంటా మేడం ఈ పెళ్లి 4 నెలల్లోనే. ఇక మళ్ళీ ఆమెకి ఫోన్ కావాలంటే ఐఫోన్ ఇప్పించిన, ఆమెకి చిన్న చిన్న మేకప్ ఐటమ్స్ ఇప్పించిన, దాదాపు 4 లక్షలు ఖర్చు పెట్టినా మేడం. పాపం, ఏంటి ఎదురు కట్టినవా ఏంది ఇది? ఇక నాకు పెళ్లి ఎట్లా అంటే తొందరగా చేసుకోవాలని మేడం, నాకు ఆ ఉత్సాహం పురుకులాట ఉండే బాగా. ఇంత అందమైన అమ్మాయి దొరికింది కదా అని నాకు అన్ని కళ్ళు కనిపించకుండా అయిపోయింది ఆ పిల్లని చూసుకోవటం. ఓకే. ఎందుకు మరి అంత తొందర ఎందుకు? కనీసం అమ్మాయిని చూడడము, ఆమె ఏంటి ఏం తెలుసుకోకుండా ఇవన్నీ చేయడం ఎందుకు? మరి మీ ఇంట్లో వాళ్ళు కూడా ఎవరు ఏం అనలేదా? ఇంకా నాకు ఉన్నది ఒక్కనే మేడం, నేను పెద్ద కొడుకులాగా. నాకు ఇంకా చెప్పేటోళ్ళు ఎవరు, పడితే నేనే పోయి గుంతలు పడాలి తప్ప వేరే వాళ్ళతో వచ్చేటట్టు లేదు. అట్లా అయిపోయింది పరిస్థితి. అయ్యో పాపం, నవ్వాలో ఎడవాలో అర్థం కావట్లేదు. అసలు ప్రాబ్లం ఏంటో అర్థం కావట్లేదు. అమ్మాయి బాగానే ఉందంటారు, మరి అమ్మాయి కోసం అంత ఇష్టపడి ఫోన్లు మాట్లాడారు, షాపింగ్లు చేయించారు, ఆమెతో ఏంటి మీ బాధ? అంత బానే ఉంది మేడం, నాకు ఈ పెళ్లి వద్దు మేడం. అదే నాకు సమస్య. ఎందుకు వద్దు? షాపింగ్లు చేయించిందనా? షాపింగ్ చేయించింది కాదు మేడం. ఒకసారి ఏమైందంటే షాపింగ్ కి వెళ్తున్నా అని చెప్పింది మేడం ఒక దగ్గరికి. ఆమె వెళ్తున్నా అని చెప్పింది. ఓకే. నేను ఆమెకు సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నా. ఇన్ని రోజులు కలుస్తా అంటే కలవలేదు, ఆ షాపింగ్ కి వెళ్తుంది కదా, నేను సడన్ సర్ప్రైజ్ ఇద్దాం అని చెప్పి ఒక బొక్కే పట్టుకొని, మంచి షూ, ఇన్షర్ట్ అంతా. ఎట్లా అంటే ఇంకా నాకు ఆ సిచ్యువేషన్ చూస్తే నేను జోకర్ గా లాగా అనిపిస్తున్నా.
నాకు నేనే. అయ్యో బాగా రెడీ అయ్యి బొకే పట్టుకొని వెళ్ళారా? బొకే పట్టుకొని ఒక చిన్న డైరీ మిల్క్ చాక్లెట్ పెద్ద కవర్ పట్టుకొని సడన్ సర్ప్రైజ్ ఇద్దామని పిలిచినా మేడం. ఆమె కనిపించింది అక్కడ. ఏంటి డైరీ సిల్క్ పట్టుకొని వెళ్ళారా? డైరీ సిల్క్ పట్టుకున్నా మేడం. నన్ను మిల్కింగ్ చేసింది. సడన్ గా ఆడ షాపింగ్ వాళ్ళ చెల్లి ఆమె వెళ్తున్నట్టున్నారు మేడం. సడన్ గా పిలిచినా మేడం. ఆమె పేరు పెట్టి పిలిచారు? పేరు పెట్టి పిలిచినా వెనక తిరిగింది. ఏమైంది, మూర్చిపోయారా ఏంటి అందం చూసి? వెనక్కి తిరిగిన వెంటనే నాకు దిమ్మ తిరిగిపోయింది. ఊరిని అమ్మ దీంతో నేను ఇన్ని రోజులు మాట్లాడింది అని. ఓకే, అంటే బాగాలేదా అమ్మాయి? ఏమైనా మేకప్ వేసుకుని మోసం చేసిందా, లేకపోతే ఫిల్టర్స్ వేసుకొని కనిపించిందా ఏంటి? అది అది నాకు పిల్లగా లేదు, పిల్ల తల్లిలాగా ఉంది అది. అయ్యో ఇదేం సర్ప్రైజ్, నేను ఇంకేమన్నా చెప్తారేమో అనుకున్నాను. అంటే ఏంటి పెళ్లి చూపుల్లో చూసారు కదా? 39 years అంటే ఆమెకు 49 years లా ఉంది మేడం. నేను షాక్ అయిపోతున్నా అసలు నా బతికింది ఇట్లా అయిపోయిందని. అయ్యయ్యో, అంటే ఏంటి ఆమె ఎవరు మరి? మీరు చూడలేదా? పెళ్లి చూపుల్లో చూసానన్నారు కదా. చూసినా మేడం, కానీ ఆమె ఈమె ఒకటి కాదు. కానీ పిలిచిన పేరుతోటి నేను క్లారిటీకి వచ్చిన మేడం. కన్ఫ్యూజన్ ఏమన్నా అయ్యారో? క్లారిటీ చెప్పండి. ఇప్పుడు మీరు వాట్సాప్ చాట్ చేశారు ఆ పిల్లతో? వాట్సాప్ మరి డిపి లాంటివి ఏం లేవా? ఆమె డిపిఏ చూసినా మేడం. ఆ డిపి చూసి నేను డ్రీమ్స్ లో ఇది మన శంకర్ సినిమాలో జీన్స్ సాంగ్స్ ఉంటాయి కదా, అంత డ్రీమ్స్ లోకి వెళ్ళిపోయినా. అయ్యయ్యో, లాస్ట్ కు ఆడ భరత్ ఉంటాడుగా మేడం, ప్రేమిస్తే సినిమా భరత్ అని చేసింది నన్ను. అయ్యో పాపం లాయర్ గారు, ఏంటండి అరే ఏమైందంటే మేడం, నేను తెలుసుకున్నా మేడం. చెప్తున్నాడు ఆమె బాధ. ఆ రోజు చూసింది నేను వాళ్ళ చెల్లిని. చేయాలనుకున్నది వాళ్ళ అక్కని. అయ్యా పాపం, ఇలా మోసం చేస్తారా? మరి ఇది ఏంటి, మనం 90s లో ఉన్నామా? నాకు నచ్చిందేమో వాళ్ళ చెల్లి, కానీ పెళ్లి చేసుకోవాల్సిన అమ్మాయి మాత్రం వాళ్ళ అక్క. అయ్యయ్యో, అంటే ఎవరికి ఇప్పుడు మీరు ఫ్యామిలీతో వెళ్ళారు కదా నాగరాజు గారు, అప్పుడు ఎవరికి డౌట్ రాలేదు? ఎవరు అడగలేరా అమ్మాయి ఎవరు ఏంటి అని? కూర్చుంటారు కదా మీ మధ్యలో వచ్చి, అందరి మధ్యలో వచ్చి. అంతా చూస్తున్నారు మేడం. నేనేమో వాళ్ళ చెల్లిని చూసినా, వీళ్ళేమో వాళ్ళ అక్కని చూసిరు. నాకు ఆ క్లారిటీ చూసినరా అంటే చూసినా అని చెప్పారు వాళ్ళు కూడా. అయ్యో, మీరు కూడా మాట్లాడుకోలేదా? వీళ్ళు ఓకే అన్నారు. ఇప్పుడు నేను లేక పెళ్లి అవుతుందని వాళ్ళు ఏం చెప్పొద్దు అనుకున్నారో ఎట్లా, కానీ నన్ను మాత్రం కాదండి. మీరంటే ఆత్రంలో ఉన్నారు సరే, అవకవక పెళ్ళొద్దు. మీ పేరెంట్స్ వాళ్ళు ఉంటారు కదా చుట్టాలు, వాళ్ళకి కూడా కనిపించలేదా అమ్మాయి? ఏమో మేడం, నా లెన్సే వాళ్ళకున్నట్టున్నాయి. నాకు అర్థం కావట్లే. నీ కొడుకు పెళ్లి చేయాలన్న ఉద్దేశంతో వాళ్ళు ఏదో దొరికిందని చేద్దామని వీళ్ళు అనుకున్నారేమో, నాకు అర్థం కావట్లే. దేవుడా, అట్లా కాదు. ఇప్పుడు పెళ్లి సంబంధంకి వచ్చినప్పుడు పెళ్లి కూతురుని కొంచెం స్పెషల్ గా రెడీ చేసి కూర్చోబెడతారు. అవును, అక్కడ ఎంతమంది స్పెషల్ గా కూర్చున్నారా అనేది ఒకసారి అడగండి. అదే ఆడ ఇంకా ఎవరైనా ఉన్నారా చుట్టుపక్కల? ఇప్పుడు మీరు చెప్పిన చెల్లి కూడా అక్కడే ఉందా? ఇద్దరు కలిసే వచ్చిండ్రు మేడం. ఇద్దరు మంచిగా రెడీ అని ఇద్దరు కలిసే వచ్చిండ్రు. కావాలని బురిడి కొట్టించినట్టు ఉంది ఈయన్ని. అదే మేడం, నాకు కొంచెం తెలుసుకున్నా అలా చుట్టుపక్కల కొంచెం అడిగి తెలుసుకుంటే ఆమె ఏజ్ ఎక్కువ అని చెప్పి ఎట్లనో లాగా మేనేజ్ చేసి పెళ్లి చేయాలని చూసిరంట వాళ్ళు. అయ్యో పాపం, ఏంటి ఇప్పుడు ఈయన ఈ షాపింగ్ కి వెనక్కి పోకపోయింటే డైరెక్ట్ పెళ్లి పీటల మీద చూసేవాడా? మీకు చెప్తుంటే మీకేనా వస్తుందంటే నా జీవితం ఎంత నవలపాలు అయిందో చూడండి. అయ్యో సారీ అండి, అంటే ఫస్ట్ టైం విన్నాం మేము అలాగా, అందుకే కొంచెం ఘోరం ఇది నిజంగా. ఆయన బాధ అయితే అర్థం చేసుకోవచ్చు. నాకు ఎవరిస్తారు మేడం పిల్లని, ఎవరిస్తారు ఇట్లా ఉంటే? ఇంత మోసమా మేడం? ఆల్రెడీ పొట్ట ఉంది, బట్ట వచ్చింది, 2 ఎకరాలు పోయింది నాకు ఆల్రెడీ. మంచిగా పెళ్లి అవుతుందని అనుకున్న సమయంలో అది నాకంటే దరిద్రంగా ఉన్నట్టుంది మేడం. అది ఏదో ముసల్దాన్ని కట్టబెట్టాలని చూస్తున్నారు నాకు. అందుకే నాకు వద్దు మేడం, పెళ్లి వద్దు నాకు. కాదు నాగరాజు గారు, మీ పేరెంట్స్ కి చెప్పారా? పోనీ మీ ఇంట్లో డిస్కస్ చేశారా ఈ విషయాన్ని? ఇన్ని రోజులు మాట్లాడినా కదా మేడం, ఇన్ని రోజులు మాట్లాడినావు కదా అని వీళ్ళు క్వశ్చన్ వేస్తారేమని నా భయం. ఎవరికి చెప్పుకోలేకపోతున్నా నేను. సరే ఏం చేద్దాం సార్, ఇది ఎంత వెరైటీగా ఉంది కాల్. టవర్ సెంటర్ స్కూల్ పోయినట్టున్నాయి కట్టుకున్నాయి. అదే కదా, ఆయన ఊహల్లో ఏదో ప్రపంచం అంతా కట్టేసుకున్నాడు పెద్ద. ఒకటి ఏంటంటే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఆయన ఎవరితో అయితే కాల్స్ మాట్లాడిండో ఆ అమ్మాయే మాట్లాడింది. ఆ అమ్మాయి కాల్ రికార్డింగ్స్ ఉంటాయి, ఎవరితో మాట్లాడినో ఆ అమ్మాయే ఉంటది. అవును, ఈయన ఎక్స్పెక్ట్ చేసిన అమ్మాయి ఉండదు. సో ఎగ్జాక్ట్లీ ఆమెనే అని అనుకుంటారు తప్ప. ఇప్పుడు మనం సడన్ గా ఇప్పుడు ఈయన పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నాడు అనుకోండి, ఆ అమ్మాయి ఏమన్నా చీటింగ్ లాంటివి పెట్టొచ్చా? 100%. అయ్యో పాపం. ఈమెతో మాట్లాడిన ఫోన్ కాల్ మొన్న ఏదో
న్యూస్ లో చూసినా మేడం, ఎట్లనో అమ్మాయి చీట్ చేస్తే ఆమె మీద కేసు పెట్టిండు. కొంచెం ఎట్లనో లా చూసి నాకు నన్ను అంటే ఇప్పుడు ఆయనేమో డబ్బులు ఇచ్చి మోసపోయాడండి, మీరు ఏకంగా ఏమైతే ఇంకేమేం మాట్లాడారో పెళ్ళనుకొని మాకు తెలియదు కదా మేడం. 4-5 లక్షలు పెట్టినా నేను వాళ్ళతో. ఎక్స్క్యూజ్ మీ, ఇట్లా ఇంత మోసపోతాను నాకు కూడా అర్థం కాలేదు అసలు. లాయర్ చెప్తున్నారు, ఒకసారి వినండి. చెప్పండి సార్. ఇక్కడ ఏంటంటే మీరు ఒకసారి వాళ్ళ పేరెంట్స్ తో గానీ ఒకసారి మీరు మాట్లాడి చూడండి. యాక్చువల్లీ నేను చూసిన అమ్మాయి ఈ అమ్మాయిని, నాతో మాట్లాడుతుంది ఈ అమ్మాయి, నాకు కొంచెం కన్ఫ్యూజన్ ఉంది. మరి ఏంది మీరు ఏ అమ్మాయి గురించి మాట్లాడుతారు, ఏ అమ్మాయిని నాకు ఇద్దాం అనుకుంటారు అనేది ఒకసారి మీరు క్లారిటీగా పెద్దల సార్ ఇప్పుడు నాకు ఇప్పుడు డౌట్ ఏంటి తెలుసా, ఇప్పుడు వాంటెడ్లీ నేను ట్రాప్ చేశారు అనుకోండి, బుడి కొట్టిద్దామనే చూసారు అనుకోండి, ఆ అమ్మాయినే ఇచ్చాం, ఆ అమ్మాయినే చూపించాం, ఆ అమ్మాయితోనే మాట్లాడావు కాబట్టి నువ్వు వదిలేస్తే ఊరుకో అన్నారు అనుకోండి, అప్పుడు ఇతని పరిస్థితి ఏంటి? అంటే ఈయన కంటెన్షన్ మెన్షన్ చేసుకోవచ్చు. ఇద్దరు రెండు వైపులా ఉన్నాయి ఇక్కడ ప్లీ ఎవిడెన్స్ అక్కడ కూడా ఉన్నాయి కదా, మరి అక్కడ కూడా ఉన్నాయి. ఈయన అమ్మాయితో మాట్లాడిన కాల్ రికార్డింగ్స్ ఆమె దగ్గర ఉండొచ్చు. మోసం చేసిందా వాళ్ళ అక్కని చూపించి చెల్లిని ముందు పెట్టిన. అరే మరి వాళ్ళ అక్కతోనే కదబ్బా, వాళ్ళ ఇప్పుడు కాల్ రికార్డింగ్స్ వాళ్ళు కూడా పెడతారు. ఇప్పుడు మరి మీరు ఏమేమి మాట్లాడారో మాకు తెలియదు. పెళ్ళనుకొని ప్రొసీడ్ ఇంకేమైనా మాట్లాడారు అనుకోండి, ప్రైవేట్ టాక్స్ లాంటివి, ఆ పిల్ల మళ్ళీ కేసు అంతే కదా సార్, రివర్స్ అవుతుంది. అది కూడా ఉందా మేడం? వీడియో కాలే చేయలేదు, ఇంకా ప్రైవేట్ టాక్స్ ఏం చేస్తా మేడం నేను? ఆమెకు ఉన్నాయి అవకాశాలు, మీకు పెళ్లి చేసుకుందామని నేనున్నా, ఇట్లా మోసపోతా అని తెలియదు మేడం నాకు. ఒకసారి మీరు మ్యూచువల్లీ ఒకసారి కమ్యూనికేట్ అవ్వండి. నేను అనుకున్నది ఈ అమ్మాయిని, మీరు ఈ అమ్మాయి తోటి నాకు మాట్లాడారు, ఆ రోజు కూర్చున్నప్పుడు కూడా ఈ అమ్మాయి కూర్చుంది, నేను దీన్ని నేను ఇట్లా యాక్సెప్ట్ చేయలేను అని చెప్పేసి క్లియర్ కట్ ఒకసారి మీరు మ్యూచువల్ గా పేరెంట్స్ ఎల్డర్స్ మీటింగ్ పెట్టండి, పెట్టి ఒకసారి మాట్లాడి చూడండి. నన్ను ఇంత చేసిన వాళ్ళు ఆ విషయంలో కూడా నన్ను బురుడి కొట్టించారా సార్? కొంచెం లీగల్ గా మీరే ఏదైనా చేస్తేనే అది అవుతుంది సార్. ఆయన ఒపీనియన్ ఏంటంటే, ఇంత చేసినాక కావాలనే నన్నే చేశారు కదా, నన్నే ట్రాప్ చేశారు కదా, ఇప్పుడు నేను వెళ్ళినంత మాత్రాన దబాయించకుండా ఉంటారా? లీగల్ గా ఏమైనా ఉంటాయా నాకు గట్టిగా మాట్లాడడానికి అంటున్నాడు. దబాయించడం అంటే మీ కంటెన్షన్ మీకుంది, వాళ్ళ కంటెన్షన్ వాళ్ళకు కూడా ఉంది. డేంజర్ వాళ్ళంట, చాలా డేంజర్ వాళ్ళు. ఏ డేంజర్ అయినా కూడా ఇప్పుడు వాళ్ళు మిమ్మల్ని బలవంతంగా చేసుకున్నా గానీ మీతో బలవంతంగా సంసారం చేయలేరు కదండి. చేయలేరు కానీ ఇప్పుడు నా బతుకాగం చేసిరు కదా సార్. వీడియో కాల్ చేయమంటే మా నాన్న వస్తున్నాను కట్ చేసేది సార్. నీ ఇంత మోసగత్తాను నేను అనుకోలేదు. నేను అప్పుడు ఏదో పద్ధతిగా కట్ చేసింది అనుకుంటున్నా. నేను ముఖం చూస్తాను కట్ చేసిందని ఇప్పుడే అర్థమవుతుంది సార్ నాకు. ఓకే, అయితే ఇక్కడ ఏం లేదు, మీకు ఇంకా ఏం అన్యాయం జరగలేదు. ఇంకా అట్లీస్ట్ పెళ్లి కాలేదు, ముసుగేసి పెళ్లి చేసి ఉంటే ఇంకా ఘోరంగా ఉండేది. పెళ్లి కాలేదు, పెళ్లి పీటల దగ్గర కూడా రాలేదు, ఇంకా 4 months టైం ఉంది అంటున్నారు కాబట్టి. 4 months ఉందా నాగరాజు? కరెక్ట్ గా చెప్పు. 4 months ఉంది మేడం. పెళ్లి పత్రికలు అవన్నీ ప్రింట్ అయ్యాయా? ఇంకా కాలే మేడం, ఇంకా కాలేదు. కార్యక్రమాలు అన్ని అనుకుంటాం కదా పెళ్లి ఖాయమని, అంతవరకు అయింది మేడం. నేను 4 లక్షలు పోయినాయి, ఇది పోయింది. ఇంకా కార్డ్స్ పంచితే మాత్రం ఇంకా నేను చచ్చిపోయినట్టే మేడం. ఒక పని చేయండి, మీరు లోకల్ పోలీస్ స్టేషన్ లో మీరు కంప్లైంట్ ఇవ్వండి. క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్, చీటింగ్ చేసిరు, ఇట్లా నేను చూసింది ఒక అమ్మాయిని నాకు చూపించి ఇంకొక అమ్మాయిని కట్టబెట్టడానికి నన్ను ట్రై చేస్తున్నారు. ఆ అమ్మాయి ఇట్లా నాతో కాల్ మాట్లాడి ఏదైతే మాకు ఎక్స్ప్లెయిన్ చేసిరో మీరు అది క్లియర్ గా డ్రాఫ్ట్ చేసి మీరు లోకల్ పోలీస్ స్టేషన్ లో ఒకసారి కంప్లైంట్ పెట్టండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి పెద్దవాళ్ళతో మాట్లాడి చూడండి. మాట్లాడి చూసిన తర్వాత అమ్మాయిని ఏమన్నా అంటే చాలు ఇట్లా ఏమన్నా అంటే చాలు అబ్బాయి మీదకే వస్తుంది సార్. అది భయం సార్ నాకు. భయపడితే మీరు బలియాక తప్పదండి. ఇక్కడ లేదు, మీరు భయపడదు ఎక్కడ కూడా. మీరు భయపడిరా అంటే అమ్మాయిని ఖచ్చితంగా మ్యారేజ్ చేసుకోవాల్సిందే. కాకపోతే ఇక్కడ ఏంది అని అంటే మీరు ఒకసారి పోయి ఫస్టే మీరు కంప్లైంట్ పెడితే మీకు స్ట్రెంత్ ఉంటది. ముందే మిమ్మల్ని ఒక స్టెప్ ఏమంటున్నారు నాగరాజు, అర్థమైందా? మీరు వెళ్ళి ఇట్లా ఉంది, ఒక స్టెప్ వేసేది ఇంత దాకా వచ్చిన మీరే మంచి గైడెన్స్ ఇవ్వండి. అదే నేను గైడ్ చేస్తున్నా. అందుకే మీరు ఏం చేస్తారంటే ఒక కంప్లైంట్ లాడ్జ్ చేయండి లోకల్ పోలీస్ స్టేషన్ లో. ఇట్లా నేను ఒక అమ్మాయిని చూస్తే వాళ్ళు ఇంకొక అమ్మాయిని కట్టగట్టే చూస్తారు, ఏమైనా అయితే నన్ను థ్రెటన్ చేస్తున్నారు ఇట్లా అని చెప్పేసి ఒకటి ఇలా చీటింగ్ చేశారని చెప్పేసి ఒకటి కంప్లైంట్ లాడ్జ్ చేయండి. నాగరాజు, నేను సేఫ్ సైడ్ గా ఇప్పుడు సార్ చెప్పింది మళ్ళీ ఒకసారి రిపీట్ చేసి చెప్పనా నీకు క్లారిటీగా? మీరు కొంచెం కంగారులో ఉన్నట్టున్నారు, వినండి. 2 ఆప్షన్స్ సార్ ఏం చెప్పారంటే, ఇప్పుడు ఫస్ట్ మీ పేరెంట్స్తో డిస్కస్ చేయండి అని చెప్పారు. అప్పుడు మీరు సేఫ్ సైడ్గా ఏం చేయండి అంటే ఒక వీడియోనో ఏదో ఒకటి పెట్టుకోండి, బెస్ట్ కదా సార్. ఎందుకు వాళ్ళు ఏమంటారో తెలీదు. సో మీరు మీ సైడ్ నుంచి తీసుకెళ్ళండి. ఫస్ట్ మీ పేరెంట్స్కి ఇంట్లో ఎక్స్ప్లెయిన్ చేయండి, ఇది జరిగింది, నేను
కంగారులో అట్లా చూశాను అని మీ వాళ్ళకి చెప్పి ప్రిపేర్ చేసి అక్కడికి తీసుకెళ్ళి ఒక వీడియో ఫుటేజ్ ఏదో ఒకటి పెట్టుకోండి, వేరే వాళ్ళని తీయమనండి. వాళ్ళ రెస్పాన్స్ని బట్టి పక్కా వాళ్ళు చీట్ చేసే మెంటాలిటీ అనుకోండి. ఇప్పుడు సార్ చెప్పినట్టు డైరెక్ట్గా స్టేషన్కి వెళ్ళిపోయి ఒక కంప్లైంట్ అయితే రాసివ్వండి లైలాని. లేదు అంటే అమ్మాయి వాళ్ళు ఏం చేస్తారంటే మళ్ళీ పెళ్ళని ఒప్పుకొని అది తీసుకుని ఇది తీసుకుని క్యాన్సిల్ చేశాడని మళ్ళీ మీ మీద రివర్స్ కేసు పెట్టే అవకాశం ఉంటుంది. ఇంకొక పాయింట్ ఏంటంటే చెప్పండి సార్. వాళ్ళు చీట్ చేసిర్రా ఈయన కన్ఫ్యూజ్ అయ్యిందా అనేది కూడా ఒక పాయింట్ ఉంది. అదే క్లారిటీ కావాలి. ఎందుకంటే లేదు సార్, ఖచ్చితంగా అదే చీట్ చేసింది సార్, నాకు తెలుసు. అంటే ఎట్లా చెప్తున్నారు మీరు? రేపు అడుగుతారు కదా, ఇప్పుడు చెప్పండి. నేను పిలిచిన వెంటనే మళ్ళీ ఎవరు పేరు కూడా నాకు కన్ఫ్యూజన్ లా పెట్టారు మేడం. వాళ్ళ అక్కనే యాక్చువల్ గా పేరు, కానీ చెల్లెల్ని నేను చూసింది చెల్లెని. ఓకే, వాళ్ళు పెళ్లి చేసేది అక్కకు, కవర్ చేసింది వాళ్ళు. ఇది ముసలి అయిపోయింది, దీన్ని ఎవరు చేసుకోవడానికి నన్ను నా బట్టదల చూసినట్టు నన్ను ఫిక్స్ చేసినట్టు నాకు తెలిసి. కాదు, ఇప్పుడు ఇంకొక ఆప్షన్ లేదా మరి? ఆమెని మంచి ఉద్దేశంతో మరి మ్యారేజ్ చేసుకునే అవకాశం లేదా? చెల్లెని ఇచ్చేలాగా ఉంటారా వాళ్ళు? ఇప్పుడు మీరు అమ్మాయితో కంటిన్యూ అవుతున్నారుగా మాట్లాడుతూ. నేను అమ్మాయితో కంటిన్యూ అవుతున్నా కానీ నేను చెల్లె అనుకున్నా మేడం. దాని అక్క ఇప్పుడు వాళ్ళు పంపించేది అక్కని, నాకు కావాల్సింది చెల్లె. మీకు ఇప్పుడు సెట్ అయింది ఎవరితో? ఫోన్ లో వాళ్ళ అక్కతోనే కదా. వాళ్ళు అనుకునేది అక్క మేడం. మీరు యాక్సెప్ట్ చేయరా ఆమెని అంటున్నా? ఆ ముసలి మేడం, ఆమెను ఎట్లా యాక్సెప్ట్ చేస్తా మేడం? నేను ఇప్పటి వరకు వచ్చిన ఫస్ట్ అమ్మాయి నా జీవితంలో. మీ ఏజ్ కాదా ఆమె? నాకంటే పెద్దది మేడం చాలా. నాదే 39 years. నేనే ముసలిలా ఉంటా, నాకంటే పెద్దది. అది ఆయన బాధ. ఓకే, ఇక్కడ మీరు ఒకసారి కవర్ చేసి చేద్దాం అనుకుంటారు కానీ నాకు వద్దు మేడం, దయచేసి నన్ను వదిలించండి మేడం. 1 second. ఇప్పుడు మీరు ఒకసారి అమ్మాయితోటి మేడం తోటి మీరు మాట్లాడండి. నేను ఇలా అనుకున్నా, నేను మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏమైతుందో అది ఆమెకి కన్వే చేయండి కరెక్ట్గా. కన్వే చేసిన తర్వాత ఆ అమ్మాయి రియాక్షన్ ఎట్లుంటుంది, ఏం సంగతి అనేది ఒకసారి చూడండి. చూసిన తర్వాత కాదు, నాకు ఇక్కడ ఒక డౌట్ వచ్చింది మీరు అడిగాక. నాగరాజు గారు, ఆ డీపీలో పక్కనున్న పిల్ల ఎవరని మీరు అడగలేదా? నేనంతా ఈమెనే చూసుకుంటున్నా మేడం. నేను ఎట్లా చెప్తా మేడం, చెప్పలేను. ఈమెనే చూసుకుంటున్నా, ఈమెతోటే మాట్లాడుకుంటున్నా. సరిపోయింది, ఊహల్లో బతికాడినా. ఇంకా నయ్యం ముసుగేసి పెళ్లి చేసి ఉంటే ఇంకా వేరే రకంగా ఉండేది నాగరాజు పరిస్థితి. నేను ఎప్పుడు పెళ్లి చేసుకున్నా అని ఉన్నా కాబట్టి ఇట్లా అయిందేమో మేడం. నేను ఆలోచించకుండా చేసిన అంత. కొంచెం ఒక్క స్టెప్ ఆలోచించి. ఈ రోజుల్లో అంత గుడ్డిగా ఎవరు చేసుకోవట్లేదండి. మీరు చెప్పినా కూడా మళ్ళీ రేపు స్టేషన్లో కూడా ఇవన్నీ అడుగుతారు కాబట్టి మీరు ముందే ప్రిపేర్డ్గా ఉండండి. ఓకేనా? దొరికిందని నా ఆత్రత ఉండే మేడం, అట్లా అయిపోయింది పరిస్థితి. ఓకే, ఒక్కసారి అయితే ఆమె మేడంతో మీరు మాట్లాడండి. మాట్లాడిన తర్వాత ఫర్దర్ గా ఆమె ఏమైనా ఓకే సరే నేను ఇట్లా అనుకోలేదు. ఇప్పుడు ఈయన డబ్బులు పెట్టాడు అంటున్నారు కదా సార్, అవి కూడా వెనక్కి వచ్చే అవకాశం ఉంటుందా? 5 లక్షలు పెట్టినాం సార్ మేడం. తీసుకోవచ్చు, మీరు మనీ రికవరీ సూట్ కూడా వేసుకోవచ్చు. అదర్వైజ్ వాళ్ళు వినకపోతే నేను ఇట్లా అనుకున్నా, ఒకవేళ మీకు ఆ అమ్మాయిని వాళ్ళ సిస్టర్ని కానీ మీరు ఎవరైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో వాళ్ళ సిస్టర్ని కానీ ఇస్తే మీరు చేసుకోండి. అదర్వైజ్ ఈమె ఎవరైతే మీకు చేద్దాం అనుకుంటున్నారో ఒకవేళ వాళ్ళు వస్తే. నాగరాజు, ఆప్షన్ ఉందా ఇప్పుడు? మీరు ఇష్టపడ్డ అమ్మాయిని వాళ్ళు ఇచ్చే ఆప్షన్ ఉందా మీకు? ఏమో మేడం, చెప్పాలి. కొంచెం గట్టిగా అడిగితే ఇస్తారేమో మేడం. అడిగి చూడండి. అంటే వాళ్ళు చేసింది మోసం అయితే ఖచ్చితంగా ఏదో ఒక పరిష్కారం ఇవ్వాలి. లాయర్ గారు ఏంటండి మీరు కొత్త సలహా ఇస్తున్నారు ఆయనకి? అంటే వాళ్ళ చెల్లెని ఊహించుకున్నా నా కళల రాని అంటే ఆమెను ఇస్తే చేసుకుంటాడంట. అదే ఒకసారి కమ్యూనికేట్ చేస్తే కదా తెలిసేది. నేను ఇట్లా అనుకున్నా, నేను ఇట్లా నేను ఎక్స్పెక్ట్ చేసింది వేరు, మీరు ఇచ్చేది వేరు అని చెప్పేసి ఒకసారి కమ్యూనికేషన్ అవుతానే కదా మేడం తెలిసేది ఏదైనా సరే. వాళ్ళు మాట్లాడితే వాళ్ళ ఒపీనియన్ ఏందనేది ఈయన ఒపీనియన్ ఏందనేది ఒకసారి క్లబ్ అయితే అల్టిమేట్ ఏం రిజల్ట్స్ వస్తాయో చూసి దాని తర్వాత ఫర్దర్ గా పోలీస్ స్టేషన్ పోవాలా లేకపోతే పెళ్లి పీటల మీద పోవాలా అనేది డిసైడ్ చేసుకోమని చెప్పండి. నాగరాజు, మీ ఆప్షన్ ఏంటిది? మేడం, ఒకటి చేస్తే అలా చెల్లిని చేయమనండి మేడం. దాని మీద చీటింగ్ కేసు పెట్టండి, నాకు వద్దు. ఇంకో రన్ చూసుకుంటా. ఏదైనా తప్పదు మేడం, ఎవరో ఒకరు దొరుకుతారు కదా. ఇట్లా మోసగత్తే దొరికే కంటే చాలా ఎన్నో వెతుక్కుంటా నేను కూడా. ఎందుకు పెద్ద మనసుతో ఆమెకి జీవితం ఇవ్వచ్చు కదా? నేను అడుగుతున్నా. ఆల్రెడీ పెద్దది మేడం, ఇంకా నేను పెద్ద జీవితం ఇచ్చేది నా జీవితం పోతుంది. సరే, ఓకే. ఇప్పుడు మీకు కొన్ని ఆప్షన్స్ అయితే ఇచ్చాము, అందులో ఏదైనా మీరు యూజ్ చేసుకోండి. ఇప్పుడు లాయర్ గారు 2-3 ఆప్షన్స్ ఇచ్చారు, పైగా మీకు కొత్త సలహా కూడా ఇచ్చారు. ఛాన్స్ ఉంటే వాళ్ళ చెల్లినే చేసుకోవచ్చు అని చెప్పేసి ఒకసారి మాట్లాడండి. స్టేషన్కి వెళ్ళే కంటే కూడా మీరు ఫస్ట్ మీ పేరెంట్స్తో మాట్లాడి వాళ్ళతో మాట్లాడండి. ఆ తర్వాత చూడండి. తర్వాత ఇంకా అవ్వదు అంటే మీ డబ్బులు ఎట్లా రికవరీ చేసుకోవాలి, ఇందులో నుండి ఎలా బయటపడాలన్నది సార్ చెప్పిన ఆప్షన్స్ అయితే వాడుకోండి.
సరే మేడం సరే. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇన్ని రోజులు మీరు కాల్ అంటే ఇంకా నేను ఇంకేమన్నా పెద్ద సమస్య ఏమో అనుకున్నాను. అంటే మాకు ఇది పెద్ద సమస్య లేదా మేడం, నా జీవితం పోతే? సరే అండి, ఓకే, ఇప్పుడు పెట్టేసాం కదా, ఇప్పుడు మీకైతే ఒక ఐడియా అయితే వచ్చింది కదా, ఈ షో ద్వారా మీకు ఒక సలహా అయితే దొరికింది కదా. మేడం ఓకే, థ్యాంక్ యూ అండి కాల్ చేస్తున్నాను. సరే మేడం సరే, థ్యాంక్ యూ మేడం. అమ్మో, నాగరాజుని ఇంత బురిడి కొట్టించారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఆడ బురుడి కొట్టించిరా లేకపోతే ఈయన అట్లా ఊహించకుండా అనేది క్లారిటీగా తెలియాలి. ఎందుకంటే అవును, ఈయన అక్కడ కూర్చున్న అమ్మాయిలో ఈయనకి ఎవరు నచ్చారో ఆ అమ్మాయిని చూసి ఉండొచ్చు, పెళ్లి కూతురుని చూడకపోయి ఉండొచ్చు. సో ఇంకొకటి అంటే ఇప్పుడు ఈయన చెప్పిన దాంట్లో కొంచెం ట్రస్ట్ చేయొచ్చు సార్, ఎందుకంటే ఈ రోజుల్లో వీడియో కాల్ లేకుండా ఎవరు లేరు. అట్లీస్ట్ ఈమె 4 నెలల నుండి ఫోన్ మాట్లాడుతున్నప్పుడు ఒక్కసారన్నా కనిపించేది కదా, అక్కడ అతను ఆ పాయింట్ పట్టుకున్నాడు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఆయన తొందర పడడం ఒకటి, ఆమె ఎట్లా చెప్తే అట్లా వినడం ఒకటి, అవును, ఇష్టం వచ్చిన డబ్బులు ఖర్చు పెట్టడం ఒకటి, కన్ఫ్యూజన్ లో ఉన్నాడు పాపం. ఈయన తొందరపాటు చర్యల వల్ల ఈయన చేసుకున్న నష్టం ఒకటి. రెండోది ఏంటంటే ఎవరు పెళ్లి కూతురు ఎవరైంది అనేది ఈయన క్లారిటీ ఉండాలి. ఓకే, అవును, అక్కడ ఎవరు కూర్చున్నారు, ఈయన ఎవరిని చూసిండు అనేది క్లారిటీ చేసుకొని ఫర్దర్ గా ఏం చేయాలనేది చూడాలి. కానీ ఫ్యాక్ట్ ఏంటంటే ఇప్పుడు మన నాగరాజు వర్షన్ తీసుకోకపోయేవాళ్ళం, కానీ ఈయన కంటే ఎక్కువ ఏజ్ ఉంది అమ్మాయి అలా ఉంది అని చెప్తున్నారు. ఆబ్వియస్లీ ఈయన అప్పుడే అబ్జెక్ట్ చేసేవాడు, ఇతను వాళ్ళ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయలేదు, మనీ కానీ ఏం కానీ తీసుకోకుండా డైరెక్ట్ ఇతనే ఖర్చు పెట్టి దిగాడు కాబట్టి మేబీ ఖచ్చితంగా అక్కడ ఏదో మోసం జరిగిందని మనం అనుకోవచ్చు. సో నాగరాజు గారికి ఇప్పుడు మీరు ఇచ్చిన సొల్యూషన్ అందులో ఏదైనా వాడుకోవచ్చు, ఏదైనా సరే మ్యూచువల్ కమ్యూనికేషన్ తోటి ఏదైనా సెట్ అవుతుంది. అదర్వైజ్ వాళ్ళు నిజంగానే చీట్ చేస్తే నియర్ బై కంప్లైంట్ ఎక్కడైనా. ఇప్పుడు మ్యారేజ్ సెట్ చేసుకొని ఏమన్నా కారణాల వల్ల పెళ్లి కొడుకు కానీ తరఫు కానీ పెళ్లి కూతురు తరఫు కానీ సడన్గా క్యాన్సిల్ చేసుకున్నారనుకోండి, దాంట్లో కూడా మనం కంప్లైంట్ చేసుకొని కేసు పెట్టే అవకాశాలు ఉంటాయా? 100% క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ చీటింగ్ అవుతుంది. ఓకే, వాళ్ళు మళ్ళీ కాంపన్సేషన్ ఫైల్ చేసుకోవచ్చు, ఏదైనా నష్టపరిహారం ఏదైతే ఉందో దాని కాంపన్సేషన్ ఫైల్ చేసుకోవచ్చు. ఏదైతే వాళ్ళు ఎక్స్పెన్సెస్ పెట్టినరో వాళ్ళు కూడా రికవరీ సూట్ ద్వారా అమౌంట్ కూడా రికవరీ చేసుకోవచ్చు. సో కేసు వేసుకునే అవకాశం ఎవరికైనా ఉంటుంది. 100% ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ టైం స్పెండ్ చేసినందుకు.